ఏమండి మన యొక్క దేవాలయమైన యొక్క దేహాన్ని పాడు చేసేవి కావచ్చు. ఏమండి దేమ ఎలాగైతే శరీర కోరికలను వెంబడించి ఏంటంటే ఆధ్యాత్మికమైన స్థితిని విడిచిపెట్టాడో పౌలు రాస్తాడు కదా, దేమా ఈ లోకాన్ని ప్రేమించండి రాస్తాడు. అట్లాగే మన మనసును పాడు చేసేవి ఏంటంట, మనసును పాడు చేసే చెడితనం కావచ్చు, కోరికలు కావచ్చు, ఆశలు కావచ్చు, ఒకసారి అదుపులేని మాటలు లేదంట, వీటన్నిటిని కూడా మనం చేసిన చెడ్డ పనులు, చెడ్డ తలంపులు అన్నీ కూడా మనం ఏంటంట చేదైన వేరులన్నిటినీ, చేదైన సరికంతా కూడా మనం ఏం చేయాలంట తీసివేసుకొని ప్రభు సన్నిధిలో ఏదంటే ప్రభు సన్నిధిలో ఏంటంట ప్రభువుని ఒకవేళ తెలుసో తెలియక ఏదైనా కానీ ఏదైనా ఏంటంట అపవిత్రత కానీ మన జీవితంలో దొరిలాడితే వాటిని మనము ఈ దినాల్లో ఏదండి ప్రభు సన్నిధిలో మనము ఏదంట ఒప్పుకొని క్షమాపణ మనం పొందుకునే వ్యక్తులుగా మనం అందరం కూడా ఉందాం. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు క్షమించుటలో ఆయన ఐశ్వర్యవంతుడే ఉన్నాడు. ఈ లోకంలో కొంతమంది మనుషులు క్షమించలేరు, ఏంటంటే క్షమాగుణాన్ని కలిగి ఉండరేమో. కానీ నా దేవుడు ఏమంటున్నాడంటే తన యొద్దకు వచ్చు వారిని ఎవరిని కూడా అయినా త్రోసివేసే వాడు కాదంట. ఇంకా అతిక్రమాలు ఒప్పుకొని కానీ ఏంటంట ఒప్పుకుంటే ఆయన సరే అయ్యా ఇదిగో నేను పలానా విషయంలో పలానా అతిక్రమం చేశాను కాబట్టి నన్ను నీవు క్షమించు అంటే ఆయన ఎటువంటి వాడంట కనికరాన్ని చూపే దేవుడిగా ఉంటాడంట. స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి మరి యొక్క 3వ ఉపవాస దిన ప్రార్థన దినాన మనలో ఏదైనా చేదైన సరుకు ఏదైనా ఉన్నదా, ఏదంట చేదైనది మనలో ఏదైనా ఉన్నదా అని చెప్పేసి కొద్ది నిమిషాలు మనల్ని మనం ప్రభు సన్నిధిలో మనము స్వకీయ పరీక్ష చేసుకుందాం.